చూసిరా? అలా నేను ఉంటా, ఎక్కడ ఉంటానో మీరు గుర్తించాలి. ఎక్కడ ఉంటానో చెప్పు. కొమరా, ఓ కొమరా, ఏందో పిట్ట ముడతలేదు, మనసులో పెట్టుకున్నావా చెప్పు. అది ఆ రుమాలు, ఆ బిందె దింపింది నేనే. ఇక బిందె పట్టుకొని తిరుగుడు అవుతుంది, రుమాలు చుట్టుకొని తిరుగుడు అవుతుంది, ఎవరు గుర్తుపడతలేరు. నటించిందే ఫస్ట్ ఒక్క సినిమా. ఇక పాటలు ఎన్నో వాడినాం కాబట్టి ఒక మిత్రుని కోరిక మేరకు మా అందశ్రీ గారు రాసినటువంటి ఒక పల్లవి వినిపిస్తే మీ పాట అంత తొందరగా అయిపోతుంది. తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు గాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, గాంధ్ర బాబులు చేసిండ్రు తమాషా. తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, గాంధ్ర బాబు చేసిండు తమాషా. మన చుట్టూ సిరులు ఉన్న మనకేవి దక్కవన్న, మనకేవి దక్కవన్న, మనకేవి దక్కవన్న, అవకాశమెంత ఉన్న అభివృద్ధి జరగదన్న, అభివృద్ధి జరగదన్న, అభివృద్ధి జరగదన్న. మన చేతిలోని పువ్వ మన నోటి కందదన్న, మన నోటి కందదన్న, మన నోటి కందదన్న. చేతికి మూతికి నడుమ గీత గీసినారన్న, మోసపోతి మన్న హరిగోసపడితి మన్న. తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, గాంధ్ర బాబు చేసిండు తమాషా. 2005లో ఇక్కడ పట్నంలో వాడినప్పుడు వాస్తవే మాయమై అందశ్రీ గారు రాసింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, జీవకారుణ్యమే జీవితం అంటాడు, జీవకారుణ్యమే జీవితం అంటా. తోడ పుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి కులమంటూ ఇలా పైన గిరిగీసుకుంటాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మరి ఆ మాయమైపోయిన మనిషి కొందరిలో కనిపిస్తారు. మరి ఆ సారే మన సారు అంజయ్ సారు. మరి ఇక్కడనే ఉన్నాడు. అంటే పేదలకు కానీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు కానీ ఆపదలో ఆదుకున్న వాళ్ళే నిజమైన దేవుళ్ళు. కాబట్టి అంజయ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బున్నోళ్ళని ఆదుకుంటే కిక్కే ఉన్నదన్న, గరీబులను ఆదుకోవాలి. కానీ మిత్రులారా చూశారు కదా, ఆకునూరి దేవన్న వందలాది పాటలు. ఈ తెలంగాణలో ఎక్కడ ఆంజనేయుని గుడి కనబడ్డా, రాముల వారి గుడి కనబడ్డా ఆ అన్న పాటలే ఉంటాయి. ఏం పాట అన్నది? అంజన్న కొండగట్టులో వెలసిన అంజన్న. ఇట్లాంటి పాటలు పాడినటువంటి అన్న ఇంకొక అద్భుతమైనటువంటి మధుర గాయకులు ఇంకా ముగ్గురున్నారు. ఎవరో చెప్పు. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని
అంటే అట్లాంటి పాటలు పాడినటువంటి సామాజిక ఉద్యమ గాయకుడు కూడా ఈ వేదిక మీద ఉన్నాడు రేల కుమార్. అదేవిధంగా బహుజన గర్జన అంటే కాన్శీరామ్ గారు స్థాపించినటువంటి బహుజన బిఎస్పి పార్టీలో తెలంగాణ రాష్ట్ర కల్చరల్ వింగ్ అధ్యక్షునిగా అనేక సేవలు అందించినటువంటి బహుజన గర్జన ఉన్నాడు. తమ్ముడు గర్జిస్తే, ఒక సింహం గర్జిస్తే 4 మైళ్ళు పోతట, ఆ తమ్ముడు గర్జిస్తే కూడా అద్భుతంగా అట్నే పోతుంది. ఇంకొక అద్భుతమైనటువంటి జంబూద్వీప ఖండాన్ని పాలించినటువంటి జంబూద్వీప ఖండాన్ని పాలించిన మహారాజుల చరిత్రలన్నీ తిరగేసిన చరిత్రకారుడు అతడు. ద్రావిడ గణ రాజాలను ధ్వంసం చేసిన ఆర్యుల కుట్రలన్నీ పసిగట్టిన కాలజ్ఞానియే అతడు. ఎవరు? ఎర్ర ఉపాలి నేనే అంటే ఆ మనువాదుల గుండెల్లో మరణ మృదంగం మోగుతాయి ఆయన అక్షరాలు. అట్లాంటి అన్న కొడుకు మన వేదిక మీదకి వచ్చాడు. ఎర్ర సూర్య తమ్ముడు. డాడీ ఉన్నవారా? కూసోబిడ్డ, నీకు ఇప్పుడు లేదు. అయితే పండిత పుత్ర పరమశుంఠ, మేధావుల కడుపులల్లా బట్టి పనికి మాలోళ్ళు పుడతారు కదా, వీడు మామూలుడు కాదు. మళ్ళీ మా అన్నను మించిపోయేంత శక్తి లేదు, కానీ కొనసాగిస్తున్నాడు ఆ ప్రస్థానాన్ని. అందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అమ్మ కోసం ఒక ప్రకృతి గీతం పాడమని ఒక అన్న చెవులో చెప్పిండు. మామిన్ల మాటున కోయి లమ్మల కూత గుగ్గిళ్ళ కూసేటి గుడ్ల గూపల పాట, అబ్బ జువ్వి కొమ్మల మీద గువ్వ పిట్టల జంట, జుమ్మనే నాదాల తేనె తీగల మోత, పండ్ల చెట్ల పైన పక్షుల కిలకీల, పచ్చి కంకి పైన పచ్చాని చిలుకమ్మ, ఎర్రని పూసి ఎగిరెగిరి పడినట్టు ముక్కుతో ఒలిచేటి ముత్యాల గింజలు ఎంతందమో, పంచిక బయళ్ళతో ముచ్చటించే పక్షి జీవరాశులు చెట్లు చేమలు పల్లెకు ఎంతందమో సగనా ఏమైంది? ఈత కమ్మల దరువు, అబ్బ ఈత కమ్మల దరువు, ఇంపైన శబ్దాలు చల్ల గాలికి ఊగా సరిగమల పొలకింపు, ఆల మందల గుంపు, మేక పిల్లల దుంకు, కోడి పుంజుల కూత, ఊర విస్కర మోత. పాట దొరుకుతలేదు. తమ్ముడు బహుజన గర్జన కొనసాగించాలి. అవసరం అనుకుంటే ఈ పాట లాస్ట్ చివరిగా మన యోచన రాసిన పాట ఇది, నేను వాడుతా తప్పకుండా. యాకన్నా కొంచెం మీకు రండి. ఈనాటి హలో మేడం హలో మాలతి గారి 56వ జయంతి సందర్భంగా భీమ్రామ్ డిబిఎస్ఏ డిఎంఎస్ఏ ఉస్మానియా యూనివర్సిటీ వారు నిర్వహించినందుకు చాలా గర్వకారణంగా ఉన్నది. ఇట్టి కార్యక్రమానికి రావడానికి మేడం గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ కరపత్రం చూసినాక తర్వాత ఇంత గొప్ప మేడం కార్యక్రమానికి మనం తప్పకుండా స్వచ్ఛందంగా వెళ్ళాలని